ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది కొన్ని మిస్టేక్స్ని చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో 5 కామన్ స్టాక్ మార్కెట్ మిస్టేక్స్ ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మిస్టేక్స్ ఏమిటో మీకు అర్థమైతే మీరు ఫ్యూచర్లో చెయ్యరు కదా. సో ఈ 5 మిస్టేక్స్ ఏమిటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన దేశంలో 0 కమిషన్ ఛార్జ్ చేసే బ్రోకరేజ్ కంపెనీస్ ఏమున్నాయో కూడా చెప్తా. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ మిస్టేక్, ఈ మిస్టేక్ని ఎక్కువగా బిగినర్స్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ అన్నది తెలియదు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఏమో అనుకుంటారు, కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్తో పాటు ఇన్వెస్టింగ్ కూడా ఉంది. ట్రేడింగ్ చేసి లాస్, వాళ్ళకి టైం ఉంటే ఓకే, టైం లేకపోతే లాస్. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్, అర్థమైందండి? ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్, కొన్ని సెకండ్స్ పాటు, కొన్ని మినిట్స్ పాటు, లేదా కొన్ని హవర్స్ పాటు, కొన్ని డేస్ పాటు షేర్స్ని కొని హోల్డ్ చేయడాన్నే ట్రేడింగ్ అంటాం. అదే ఇన్వెస్టింగ్ అంటే లాంగ్ టర్మ్, కొన్ని ఇయర్స్ పాటు, కొన్ని మంత్స్ పాటు షేర్స్ని హోల్డ్ చేయడాన్నే ఇన్వెస్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్. సో ట్రేడింగ్లో చాలా టైప్స్ ఉంటాయి, కానీ ఫేమస్ వచ్చేసి డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్. అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అదే రోజు షేర్స్ని కొని అదే రోజు అమ్మేసే ప్రాసెస్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. మార్నింగ్ మనమైతే కొంటాం, సో స్టాక్ మార్కెట్ అనేది ఎండ్ అయ్యే లోపు, ఆ రోజు క్లోజ్ అయ్యే లోపు మనమైతే అమ్మేయాలి. అమ్మకపోతే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అర్థమైందండి? సో ప్రాఫిట్ లేదా లాస్ అదే రోజు మనకైతే వస్తుంది. సో ఈ ట్రేడింగ్ అన్నది ఈ టైంలో మాత్రమే చేయాలి. ప్రతిరోజు అనగా ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఓపెన్లో ఉంటుందో అప్పుడు 9:15 నుండి 3:30 మిడిల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి. అంటే ఈ టైంలో ఎగ్జాంపుల్గా 100 ఒక షేర్, ఏదొక కంపెనీ XYZ అనే కంపెనీ షేరు 100, ఒక 1000 షేర్స్ని కొన్నాం, ఓకేనా? సో అదే రోజు ఈ టైం మిడిల్లో ఈ షేరు ధర పెరిగింది. ఎంతకి? 105కి పెరిగింది. పెరగగానే అమ్మేస్తా. ఇన్వెస్ట్మెంట్లో అలా కాదు, ఇప్పుడు కొన్ని ఇయర్స్ పాటు చూస్తూ ఉంటా. ఇప్పుడు 100 ఉంది, ఫ్యూచర్లో 700, 1000 ఆ విధంగా అయిన తర్వాత అమ్ముతా. అప్పుడు భారీగా ప్రాఫిట్, అది ఇన్వెస్టింగ్. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ అలా కాదు, ఈ గ్యాప్లోనే మనం కొని అమ్మేయాలి. మార్నింగ్ కొనేటప్పుడు 100, అమ్మేటప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 2 o'clock అయింది, 2 o'clockకి సో 105కి పెరిగింది, అప్పుడు అమ్మేస్తా. అమ్మితే నాకు ఎంత ప్రాఫిట్? 1000 షేర్లు, ఒక్కో షేరు పైన 5 రూపీస్ ప్రాఫిట్, అవునా? సో ఆ రోజు 5000 ప్రాఫిట్. ఓన్లీ ప్రాఫిటేనా? లాస్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్గా 100కి మార్నింగ్ కొన్నా, అది డౌన్ అయింది 95, టైం అయిపోతూ ఉంది. సో ఇంకా పెరగదని అర్థమైంది. సర్లే ఇంకా తగ్గుద్దేమో అని చెప్పి అమ్మేసా. అప్పుడు నాకు లాస్ ఎంత? 5 రూపీస్. ఎన్ని షేర్లు? 1000 ఇంటూ 5 సేమ్ 5000 లాస్. ఈ విధంగా లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు ట్రేడింగ్లో. కానీ ఇన్వెస్టింగ్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ షేరు 100, మంచి కంపెనీ, మంచి సర్వీసు లేదా ప్రోడక్ట్ ఆ కంపెనీకి ఉంది. సో ఇప్పుడు షేర్స్ని కొని నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తా. ఫ్యూచర్లో ఎగ్జాంపుల్గా 700 అయింది, అప్పుడు అమ్మేస్తా. నాకు ప్రాఫిట్ ఎంత? 600 ప్రాఫిట్ అనమాట. సో ఎక్కువ షేర్స్ కొంటే ఎక్కువ ప్రాఫిట్. ఈ విధంగా చాలామంది ధనవంతులు మన దేశంలో అయ్యారు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జాబ్ చేస్తూ ఉంటారు, అయినా కూడా ట్రేడింగే, ఇన్వెస్ట్మెంట్ చేయరు. లాంగ్ టర్మ్కి ఓపిక లేదు, నాకు షార్ట్ టర్మ్లోనే ప్రతిరోజు డబ్బు వచ్చేయాలి అని చెప్పి జాబ్ చేస్తూనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారన్నమాట. అది అతి పెద్ద మిస్టేక్. ఎందుకు? ఇన్ కేస్ మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి జాబు, ఎటువంటి వ్యాపారం ఉండకూడదు, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి అదే వర్క్. ఇప్పుడు 100 కొన్నాం, ఇది పెరిగినట్లయితే వెంటనే అమ్మేయాలి. అమ్మకుండా నేను జాబ్ చేస్తూ ఉన్నా, బిజీ, మా మేనేజర్ పిలిచారు మీటింగ్ అంటే
అది మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఉన్నది తక్కువ టైము, సో పెరగగానే అమ్మేయాలి. అమ్మాలంటే మీరు చూస్తూ ఉండాలి. అదేవిధంగా మార్కెట్ రీసెర్చ్, న్యూస్ అంతా చూస్తూ ఉండాలి, అంతా అబ్జర్వ్ చేస్తూ అప్పుడు ట్రేడింగ్ చేస్తే మాత్రమే మీకు ప్రాఫిట్, లేకపోతే లాస్. అందుకనే మన ఇండియాలో 90% ఆఫ్ ట్రేడర్స్కి లాస్ అన్నది వస్తూ ఉంది. ఎందుకంటే ఇందుకే టైం లేదు, నాలెడ్జ్ లేదు. స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగు అని చెప్పి నమ్మి చేస్తూ ఉంటారనమాట. ఇది అతిపెద్ద మిస్టేక్. మీరు జాబ్ చేస్తున్నట్లయితే మంచి కంపెనీస్ని చూస్ చేసుకుని లాంగ్ టర్మ్కి వదిలేయండి. వదిలేస్తే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ అన్నది వస్తూ ఉంటుంది. అంతేగాని ట్రేడింగ్ అయితే చేయొద్దు. ట్రేడింగ్ వద్దు అని చెప్పట్లా. టైం ఉందా చేసుకోండి, నాలెడ్జ్ ఉందా చేసుకోండి, మంచి ప్రాఫిట్. ఇంకా సెకండ్ మిస్టేక్, టూ లేట్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇది అతిపెద్ద తప్పు. మీరు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో అప్పటి నుండే ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. బికాస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. సో ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 26, ఏజ్ తక్కువ, ఇప్పుడే జాబ్ వచ్చింది. చాలామంది చేసే తప్పు ఏంటంటే 26 అంతే, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, పార్టీలు, పబ్బులు, సినిమాలు ఇంతే అని చెప్పి ఎంతైతే జీతం వస్తుందో ఆ డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. ఒక్క రూపాయి కూడా సేవ్ చేయరు. అది మన లైఫ్లో అతి పెద్ద మిస్టేక్. సో మీరేం చేయాలి, సేవ్ చేసి దాన్ని పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ? అంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లోనా? కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సేవ్ చేద్దాం అనుకున్నట్లయితే డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ కాస్త, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కాస్త. సో ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అంత ఎక్కువగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అన్నది కాస్త రిస్కీ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడైతే రిస్క్ ఉందో అక్కడే రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ టైం, మీరు లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టాలి. అర్థమైందా? మీరు లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టాలంటే ఎంత వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయండి. అప్పుడు ఎక్కువగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి. ఎగ్జాంపుల్గా ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్, ఓకేనా? ఈరోజు 1400, కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎగ్జాంపుల్గా మీరు 2018 అనుకుందాం. 2018లో షేరు ధర 456, కానీ ఇప్పుడు 1443. ఎంత చేంజ్? 1000 పెరిగింది ఒక షేరు పైన. మీరు ఎక్కువ షేర్స్ కొన్నట్లయితే ఎంత ప్రాఫిట్? అదేవిధంగా ఎగ్జాంపుల్గా రిలయన్స్. సో ఇప్పుడు 2356, అదే ఒక ఎప్పుడు అనుకుందాం, లాక్డౌన్, కోవిడ్, అప్పుడు చూద్దాం ఎంత? 1000 అప్పట్లో. ఎంత? 2020 మార్చు, కానీ ఇప్పుడు 2356, డబుల్. ఎవరిస్తారండి డబుల్ ప్రాఫిట్? ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, ఎన్ని ఎక్కువ షేర్స్ కొంటే అంత ప్రాఫిట్ అనమాట. అదేవిధంగా ఎగ్జాంపుల్గా 2008లో 340. ఇన్ కేస్ కంపెనీ బాగుంటే, కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీస్ బాగుంటే ఆటోమేటిక్గా షేరు ధర పెరుగుతుంది. సో అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఇప్పుడు 1500, కానీ 2014లో 300. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 576, కానీ ఇన్ కేస్ మీరు ఎగ్జాంపుల్గా ఇప్పుడు 2009 అప్పట్లో 94, కానీ ఇప్పుడు 576. ఎన్ని టైమ్స్, ఎన్ని రెట్లు పెరిగింది? సో చాలామంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే, ఫస్ట్ వన్ అంటే ఈ సెకండ్ పాయింట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి లేటుగా స్టార్ట్ చేయడం. మీకు ఇనఫ్ టైం ఉండాలి, అంతే కదా? సో మీరు 2009లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 576. ఇనఫ్ టైం అయితే ఉంది. సో ఎంత వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాలి. అదేవిధంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే, స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటారండి. ఎగ్జాంపుల్గా 2009లో కొన్నారు, వెంటనే 2014లో అమ్మేస్తారు. షార్ట్ టర్మ్. నా ప్రకారంగా స్టాక్ మార్కెట్లో మీరు కనుక పెట్టుబడి పెడితే 10 ఇయర్స్ హోల్డ్ చేస్తే మంచిగా ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఎగ్జాంపుల్గా 2014లోనే అమ్మేశారు, 100, ఇక్కడ 170 డిఫరెన్స్ అంతే. అదే మీరు లాంగ్ టర్మ్ అంటే ఈ రోజు వరకు హోల్డ్ చేస్తే 576, 70 రూపీస్ ప్రాఫిట్ ఎక్కడ? ఇంత ప్రాఫిట్ ఎక్కడ? దాదాపుగా
500 ప్రాఫిట్ ఒక్కో షేర్ పైన. సో ఎంత ఎక్కువగా హోల్డ్ చేస్తే అంత మంచిది. స్టాక్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టి ఒక 3 మంత్స్ తర్వాత లేకపోతే 3 ఇయర్స్ తర్వాత తీస్తే ఎటువంటి ప్రాఫిట్ లేదు. ఈ మిస్టేక్ని అస్సలు మీరైతే చెయ్యకండి, ఓకేనా? అదేవిధంగా మీరు అడగొచ్చు, స్టాక్ మార్కెట్లో మేము ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టాలి? మీ ఏజ్, ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 30, అలాంటప్పుడు 100 మైనస్ యువర్ ఏజ్. సో మీ ఏజ్ 30, 100 మైనస్ 30, సో 70% ఆఫ్ అమౌంట్ని మీరైతే ఈక్విటీలో పెట్టుబడి పెట్టుకోవచ్చు, అంటే స్టాక్ మార్కెట్. సో ఈ 70% కూడా ఆల్రెడీ చెప్పా, డైవర్సిఫై. సో ఈ స్టాక్లో కొంచెం, ఈ స్టాక్లో, ఆ స్టాక్లో, ఈ విధంగా వివిధ స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి. డబ్బంతా తీసుకెళ్ళి ఒకే స్టాక్లో నో. ఎందుకంటే ఈ స్టాకు డౌన్ అయితే లాస్, అదే డైవర్సిఫై చేసుకున్నట్లయితే లాస్ అన్నది కవర్ అవుతుంది. క్లియర్? సో ఈ మిస్టేక్స్ని మీరైతే అస్సలు చేయకండి. నెక్స్ట్ వన్, ఇది అతిపెద్ద మిస్టేక్, నాట్ హ్యావింగ్ ఇన్వెస్ట్మెంట్ గోల్. ఒక గోల్ ఖచ్చితంగా మీకైతే ఉండాలి, ఒక టార్గెట్. దానికోసం నేను ఇప్పుడు నా డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నా అనే గోల్ మీకైతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ తర్వాత ఇల్లు కొంటా, దానికి డౌన్ పేమెంట్కి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నేను ఇప్పటి నుండే ప్లాన్ చేస్తూ ఉన్నా, లేకపోతే డౌన్ పేమెంట్ కాదు, ఫుల్ పేమెంట్, దానికోసం ప్లాన్ చేస్తూ ఉన్నా అని చెప్పి ఒక గోల్ మీరైతే పెట్టుకోండి. ఈ మంత్ జీతం నుండి కాస్త డబ్బు పెట్టుబడి పెడుతున్నట్లయితే నా ఇంటి కోసం, నా ఫ్యూచర్ హౌస్ కోసం నేనైతే పెట్టుబడి పెడుతూ ఉన్నా అనే మైండ్ సెట్ మీకైతే ఉండాలి. అలా ఉంటే మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ పాటు మీరైతే పెట్టుబడి పెడతారు. అటువంటి గోల్ మీకైతే లేకపోతే ఇప్పుడు పెట్టుబడి పెడతారు, తర్వాత తీసేస్తారు, ఆ షేర్స్ని అమ్మేసి ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, పార్టీలు, అవి ఇవి, గోవిందా. ఇంకేముంది ప్రాఫిట్? మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ప్రాఫిట్. ఇలా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా గోల్ అన్నది మీకైతే ఉండాలి. సో గోల్ పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ని చేయండి. ఈ తప్పుని మీరైతే చెయ్యకండి. డు నాట్ సెల్ డ్యూరింగ్ ఏ మార్కెట్ డౌన్ టర్న్. చాలాసార్లు క్రైసిస్, అదేవిధంగా పాండమిక్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో స్టాక్ మార్కెట్ అన్నది ఇలా డౌన్ అవుతుంది కదా. ఇలా డౌన్ అవుతున్నట్లయితే చాలామంది అయ్యో బాబోయ్ స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది, నా డబ్బు గోవిందా అయ్య బాబోయ్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. అది తప్పు. వారన్ బఫెట్ గారు ఒక మాట చెప్పారు, బై వెన్ దెర్ ఈజ్ ఏ బ్లడ్ ఇన్ ద స్ట్రీట్స్. అర్థమైందా? బై వెన్ దెర్ ఈజ్ ఏ బ్లడ్ ఇన్ ద స్ట్రీట్స్ అంటే ఏంటి? బాగా డౌన్ఫాల్ అయినప్పుడు కొనండి అని చెప్పారు. కానీ మనం చేసే మిస్టేక్, డౌన్ అయితే ఉన్నవి అమ్మేస్తూ ఉంటాం. నో. ఫర్ ఎగ్జాంపుల్ షేరు ధర 500, అప్పటి వరకు ఇక్కడ 500, ఒకేసారి 100కి పడిపోయింది, ఇక్కడ అమ్మేస్తే 400 లాసు. అందుకనే చాలామంది స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది, లాసు అని చెప్తుంటారు. ఎందుకంటే ఇలా డౌన్ అయినప్పుడు అమ్మేస్తూ ఉంటారనమాట. ఇలా డౌన్ అయినప్పుడు కొనాలి, 100కి కొనాలి. అర్థమైందా? 100కి డౌన్ అయింది, 100కి కొనాలి అని రివర్స్ మనం చేసింది. ఎందుకు కొనాలి? స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా సరే ఇలా ఉంటుంది, అప్పు డౌను, అంతేగాని ఇలా ఉందా చెప్పండి? ఉందా? లేదు, ఇలాగే ఉంటుంది. ఒకసారి డౌన్ అయితే నెక్స్ట్ అప్పు అయితే డౌన్ అయితే అప్పు కదా. ఇది కామన్, ఇదే నేచర్. సో 100కి కొన్నట్లయితే నెక్స్ట్ ఇలా పెరుగుతుంది, ఇలా పెరిగి ఇంకా అప్ అవుతుంది, మేబీ అవ్వచ్చు లాంగ్ టర్మ్లో. అప్పుడు 1000 అయితే ఎంత ప్రాఫిట్? 100కి కొన్నాం, 1000కి అమ్మాం. సో ఎప్పుడైనా సరే ఇలా డౌన్ అయితే అమ్మకండి, ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడు ఇలా డౌన్ అయిందండి, ఫ్యూచర్లో ఇలా అవుతుంది. సో దీనికి భయపడితే ఇది ఎలా వస్తుంది? ఇలా జరగాలంటే ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్కి చేయాలి. అదే జరుగుతుంది మార్కెట్లో. సో ఈ మిస్టేక్ని మీరైతే చెయ్యకండి. నెక్స్ట్, స్టాక్ ప్రైజెస్ డజంట్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో 2 రూపీస్కి షేర్స్ ఉంటాయి. అదేవిధంగా
20,000కి కూడా షేర్స్ ఉంటాయి. చాలామంది దగ్గర ఎగ్జాంపుల్గా 1,00,000 డబ్బు ఉంటుంది. ఈ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. 2 రూపీస్ అనుకోండి షేరు. ఎన్ని షేర్లు? బోలెన్ని షేర్లు వస్తాయి. నేను చెప్పుకోవచ్చు, అరే నా వద్ద ఎన్ని షేర్లు ఉన్నాయి తెలుసా అని చెప్పుకోవచ్చు. అదే 20,000 అనుకోండి, మహా అయితే 5 షేర్లు వస్తాయి. ఎందుకు 5ఏనా అంటారు. అదే 2 రూపీస్ పెట్టుకుంటే బోలు షేర్లు కాబట్టి చెప్పుకోవచ్చు అని వీటిని కొంటూ ఉంటారు. వీటిని పెనీ స్టాక్స్ అంటాం. ఎప్పుడైనా సరే ప్రైస్ని చూసి కొనకండి. ఆ కంపెనీ బిజినెస్ మోడల్, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ఆ కంపెనీ మేనేజ్మెంట్, ఆ కంపెనీ అసెట్స్, ఆ కంపెనీ లయబిలిటీస్ అన్నీ చూసి కొనండి. ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ రేడియోని అమ్ముతూ ఉంది. ఇప్పుడే డిమాండ్ లేదు, ఫ్యూచర్లో ఉంటుందా? ఉండదు. ఈ కంపెనీ వేస్ట్. ఇంకో కంపెనీ బ్యాటరీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంది. ప్రతి ఈవీ కార్కి ఫ్యూచర్లో బ్యాటరీ కావాలి, ఫ్యూచర్ అంతా ఈవీఏ. అలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. అలా కంపెనీని చూసి పెట్టుబడి పెట్టాలి తప్ప ప్రైస్ని చూసి కాదు. ఇది మహా అయితే ఇప్పుడు 2 రూపీస్ అండి, ఎంత పెరుగుద్ది? 2.5 పెరుగుద్ది. 50 పైసలు పెరిగితే గొప్ప. కానీ ఇది పెరగడం వస్తే ఒకేసారి 500, 1000 ఆ విధంగా పెరుగుతుంది. సో ప్రైస్ బట్టే పెరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ధరని చూసి పెట్టుబడి పెట్టకండి, కంపెనీని చూసి పెట్టుబడి పెట్టండి. కొన్నిసార్లు ఈ పెనీ స్టాక్స్ కూడా మంచివే కంపెనీస్, అలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టుకోండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ షేరు ధర ఇప్పుడు 1,10,000. ఇంత డబ్బు. ఎగ్జాంపుల్గా 2000 ఎంత? 2011 7,000. అప్పట్లో 7,000 అంటే ఎక్కువ. చాలామంది అయ్యో పాపోయ్ ఒక షేరు ధర 7,000 ఎందుకు అంత కాస్ట్లీ అని చెప్పి ఇగ్నోర్ చేశారు. కొందరు మాత్రం ఎంఆర్ఎఫ్ మంచిది, 7,000 అయితే ఏంటి కొనేస్తా అని చెప్పి చాలా షేర్లు కొన్నారు. ఇప్పుడు 7,000 కాస్త ఎంత? 1,10,000. సో కంపెనీని బట్టి కొనండి, ఈ ధరని చూసి కాదు. ఇప్పుడు కొంటే ఏమవుతుంది? ఎగ్జాంపుల్గా డబ్బు ఉంది, కొన్నారు. రేపొద్దున 2 lakhs అవ్వచ్చు. కొనమని చెప్పట్లా, ఎగ్జాంపుల్ అంతే. ఏం చెప్పినా ఎగ్జాంపులే. నెక్స్ట్ 3M. ఈ కంపెనీ 3M ఇండియా లిమిటెడ్. ఒక షేరు 30,000, కానీ ఒకప్పుడు ఎంత? 2010లో 1,800. ధరని చూసి డిసైడ్ అవ్వకండి, కంపెనీని చూసి డిసైడ్ మీరైతే అవ్వండి. అండ్ మనం స్టాక్ మార్కెట్లో మన డబ్బుని పెట్టుబడి పెట్టాలంటే మన వద్ద ఖచ్చితంగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి ఇప్పుడు నేనైతే చెప్తా. కంపెనీ పేరు సూన్య బై ఫిన్వేషియా. అర్థమైందండి? ఇది కమిషన్ ఫ్రీ ఫర్ ఎవర్. ఎటువంటి కమిషన్ లేకుండానే మనమైతే స్టాక్ మార్కెట్లో ఈజీగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 0 బ్రోకరేజ్ ఫీ, 0 అకౌంట్ సెటప్ ఫీజ్. సో మీరు కనుక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే 0. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ట్రేడింగ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎటువంటి బ్రోకరేజ్ లేదు. అదేవిధంగా 0 కాల్ అండ్ ట్రేడ్ ఫీజ్, దాంతోపాటు 0 క్లియరింగ్ ఫీ అనమాట. ఎటువంటి ఛార్జెస్ లేవు. ఇది సేఫేనా? సో సెబీ లైసెన్స్ ఇక్కడ మీరైతే చూడవచ్చు. అండ్ మనం ఎంత డబ్బుని ఆదా చేసుకోవచ్చో చూపిస్తా. ఎగ్జాంపుల్గా ఈక్విటీలో డెలివరీ అంటే ఏంటి? ఇప్పుడు కొని ఫ్యూచర్లో అమ్మడం, ఇన్వెస్టింగ్ చెప్పాను కదా. సో ఎగ్జాంపుల్గా బై ఎంత ధర? 1000కి కొన్నాం, ఎంతకి అమ్ముతున్నాం? ఫ్యూచర్లో 1,500కి అమ్ముతున్నాం. ఎన్ని షేర్లు? ఎగ్జాంపుల్గా 1000. ఓకేనా? క్యాల్కులేట్. సో టర్న్ ఓవర్ 25 lakhs అంతే కదా. సో టోటల్గా 1000 షేర్లు, ఒక్కో షేరు 1,500. సో 25 lakhs. ఇంత చేసినా కూడా బ్రోకరేజ్ 0. అదే ఈ ప్లాట్ఫామ్. అదేవిధంగా STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో ఈ STT అన్నది నార్మల్గా చూసుకున్నట్లయితే 0.1% ఆన్ బై అండ్ సెల్ ఇంత ఉంటుంది. దేంట్లో?
ఈక్విటీలో. సో ఇది ప్రభుత్వానికి ప్రతి ప్లాట్ఫామ్లో ఈ ఛార్జ్ అన్నది పడుతుంది. ఇది కామన్, ఈ ఛార్జు ప్రభుత్వానికి వెళ్తుంది. సో ఇక్కడ కూడా పడింది. అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 86.25. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటే ఎవరికి? ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళకి వెళ్తుంది. ఇంత 0.00325 అంత పర్సంటేజు ఎన్ఎస్సి బిఎస్సికి వెళ్తుంది. ఇది కూడా కామన్, ప్రతి దాంట్లోనే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ ఛార్జెస్ ఇక్కడ 0 చెప్పాను కదా, ఇందులో ఎటువంటి ఛార్జెస్ లేవు. అదేవిధంగా క్లియరింగ్ ఛార్జెస్ 0 చెప్పాను కదా. అదేవిధంగా జిఎస్టీ కూడా కామన్, ప్రతి ప్లాట్ఫామ్లోని జిఎస్టీ పడుతుంది. 18% ఆన్ బ్రోకరేజ్ ప్లస్ సెబీ ఛార్జెస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. దాంతోపాటు సెబీ ఫీ ఇది కామన్, సెబీకి ఖచ్చితంగా ఫీ అన్నది వెళ్తుంది. సెబీ అంటే రెగ్యులేటర్. సో ఈ సెబీ ఛార్జ్ వచ్చేసి కోటికి 10 రూపాయలు, కోటి ట్రాన్సాక్షన్కి 10 రూపాయలు అనమాట. సో సెబీ ఫీ అంతా కలిపితే 2604. ఆ 2604 కూడా మిగతా వాటిపైన ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు అంతే, జిఎస్టీ అది ఇది తప్ప ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జు లేదు. సో ఇంత డబ్బు ఇక్కడ 3 చోట్ల 0. ఇంత డబ్బు మీకైతే ఆదా అవుతుంది. ఇన్ కేస్ కావాలంటే శూన్యం. సో దీని లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పెట్టా, పక్కన కామెంట్స్లో కూడా పెట్టా. ముఖ్యంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కావాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయండి. మీకు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగలరు. అంటే ఇదొకటే కాదు, చాలా ఉన్నాయి, అన్నీ కంపేర్ చేసుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్తా. ఇదొకటే కాదు, అన్నీ ఉన్నాయి, దేంట్లో అన్నా ఓపెన్ చేసుకోండి, మీ ఇష్టం. కావాలంటే ఇందులో కూడా మీరు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట మ్యాటర్. మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటూ ఉన్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఈ 5 మిస్టేక్స్ మీకైతే అర్థమయ్యాయి. ఏం అర్థమైందో ఈ 5 మిస్టేక్స్ ఏమిటో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది. మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే కంప్లీట్గా కోర్సు ఫ్రీడమ్ యాప్లో ఉంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. సో ప్రతి దానిపైన కోర్సు ఉంది, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో ఒక్కో కోర్సు స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. సో ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కౌశిక్ మరిడి. జై హింద్.